ఏ ఊపిండు కన్నయ్య ఒకటి 6 కొట్టిండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు మా వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ నిన్నటి నుంచి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. ఈ రోజు సాయంత్రం అయితే మేము క్రికెట్ ఆడదాం, చూడండి. కన్నయ్య అయితే వికెట్లు బ్యాట్లు అని అన్ని పట్టుకొచ్చిండు. కాదు ఇవన్నీ బ్యాట్లు ఎందుకు? ఓళ్ళ బ్యాట్ వాళ్ళకన్నట్టు 5 బ్యాట్లు 2 ఏరిపోవా? ప్లేయర్లు అందరూ అయితే వస్తున్నారు. మొన్న ఆడిన గ్రౌండ్లో అయితే నువ్వు కట్టలు పెట్టారు. సో ఇప్పుడు గ్రౌండ్ దీని పక్క పంట సెట్ చేసుకోవాలి. ఈ క్రికెట్కి అయితే లీడర్ మన కన్నయ్యనే. మొత్తం అంతా మేనేజ్మెంట్ చేస్తాడు, అందరిని వెళ్తాడు, అందరిని జమ చేస్తాడు. వికెట్లు మా ఇంటికైనా ఉంటాయి, బ్యాట్లు మా ఇంటికైనా ఉంటాయి, అన్నీ మా ఇంటికైనా ఉంటాయి. ఇదే పిచ్ ఫ్రెండ్స్, మొన్న సెట్ చేసిరట. సో వీడికెళ్ళి చూస్తే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, కానీ పర్లేదు, మ్యాచ్ అయితే ఆడచ్చు. సో కన్నయ్య అయితే వికెట్లు పెడుతుండు. దగ్గర కొట్టు. దూరం అయింది అది, సందులోకి వెళ్ళి బస్సు పోతుంది అలాగెళ్ళి. ఇగో మధ్యలో ఫీల్డర్లు కూర్చుంటాను కట. ఇది మహేష్ కూర్చున్నాడు ముందే. ఆడ పెట్టిరా మీరు? ఫ్రెండ్స్ ఇక మనం టాస్ అయితే వేద్దాం. మనకు 2 కెప్టెన్ అయితే వచ్చిర్రు. వీళ్ళు రెగ్యులర్గా రోజు సాయంత్రం అయితే ఇక ఆడతారు. మేమైతే మాకు వీలైనప్పుడు వచ్చి వీడియో తీస్తాం. ఓకేనా? టాస్ వేస్తున్న వాళ్ళు కోరుకుంటారు. సో టైల్స్ అన్నాడు, టైల్స్ వచ్చింది. కోరుకో మహేష్. ఫస్ట్ క్లాస్ అయితే మహేష్ కోరుకున్నాడు. సప్పట్లు కంగ్రాస్ నీకే. చెప్పు నీకు నరేష్ అన్న ఆయనకి వీడియో ఇస్తుంది కాబట్టి నెక్స్ట్ కోరుకో. నితీష్ అన్న రావాలి. అకన్నా రావాలి. నీకు హర్షవర్ధన్ రావాలి. నీకు వరుణ్ సాయి. ఫ్రెండ్స్ ఒకవేళ ఇంకొక అతను పెద్దోళ్ళు వస్తే నేను వీళ్ళ టీము, వచ్చిన ఆయన కన్నయ్య టీము. ఓకేనా? బ్యాటింగ్ టాస్ చేస్తున్నా. మన నరేష్ వీడియో ఇస్తుంది కాబట్టి పడతలేడు. ఏమంటున్నాడు? టైల్స్ కోరుకున్నాడు. హెడ్స్ వచ్చింది. హెడ్స్ పడ్డది ఫ్రెండ్స్. హెడ్స్ చెప్పు ఏం కావాలి? బ్యాటింగ్ బౌలింగ్? సన్నీ టీం అయితే హెడ్స్ పడ్డది. టాస్ గెలిచిర్రు, బ్యాటింగ్ తీసుకుంటారు. మరి కన్నయ్య బౌలింగ్ చూద్దాం మరి పిచ్ ఏ విధంగా సహకరిస్తుందో. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్ అట్లా ఒడ్డు ఉంది కదా, ఆ ఒడ్డు అండ్ ఇక్కడ కొన్ని కట్టెలు ఉన్నాయి, అది బౌండరీ. కనబడుతుంది కదా, ఇది దాటి పోతేనే రన్స్ అట, లేకపోతే ఇటు పక్క ఉంటే రన్స్ బందేనట. ఫ్రెండ్స్ ఇక మహేష్ అయితే బ్యాటింగ్ ఎక్కిండు. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక పర్సన్ వస్తున్నాడు, అతను రాకుంటే నేను అంబర్స్ అన్నట్టు. సో ఇద్దరికి సైడ్ అయితే బ్యాటింగ్ పడతాను అండ్ వీడియో తీస్తాను. మహేష్ ఆల్ ద బెస్ట్. మినిమం ఒక 2 6లు కొట్టాలి. సో అక్కడ మన కన్నయ్య రెడీ ఉన్నాడు, బౌలింగ్ వేస్తా అంటాడు. మరి గడిలో పోతారు బౌలరు, ఫీల్డింగ్ సెట్ చేస్తుండు కెప్టెన్. నువ్వేటు ఇటున్నాయి రన్లు ఏడికెళ్ళి. ఫ్రెండ్స్ అక్కడ జాలి ఉందిగా, ఇది జాలికెళ్ళి 4 అట. ఇటు చిన్న కన్నయ్య ఫీల్డింగ్ ఉన్నాడు. కన్నయ్య అక్కడ బాగా ఫీల్డర్తో చర్చిస్తుండు, మరి గేమ్ ప్లాన్ కావచ్చు. ఇక ఫస్ట్ బాల్ అయితే కన్నయ్య ఎత్తుండు. చూద్దాం మరి మహేష్ కొడతాడా, అవుట్ అవుతాడా. లెట్స్ స్టార్ట్. మహేష్ అద్భుతంగా 4 కొట్టిండు. ఎక్కడ దాటింది? చెట్టు దాటింది. 4 కన్నయ్య ఫస్ట్ బాల్ 4 ఇచ్చినావు. బాల్ అయితే దొరుకుతలేదు. ఇక అందరు పోతుర్రు. ఫస్ట్ బాలే కథం కలాస్ పోయింది. దొరికినట్టుంది, ఉరికత్తుర్రు. సెకండ్ బాల్ చక్కగా మహేష్ కొట్టిండు కానీ అంటలేదు. 3వ బాల్ డాట్ చేస్తాడా, 4 ఇస్తాడా, అవుట్ అవుతాడా చూద్దాం. వైడ్ వేసిండు, వేస్తుండు కన్నయ్య. మహేష్ చూసిండు, నడుముతుడు కొట్టిండు బ్యాట్తో అంటగా. ఫుల్ టాస్ వేసిండు. క్యాచ్ మిస్ అయింది, 4 పోయింది. క్యాచ్ పడితే అవుట్. ఇవాళ మహేష్ ఏ దేవునికి మొక్కొచ్చిండో, క్యాచ్ మిస్ అయింది, లైఫ్ వచ్చింది. కొట్టిండు, గట్టి కొట్టిండు, ఉరుకుతలేడు, రన్ను ఉరుకుతలేడు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. 2 4లు అయితే కొట్టిండు మహేష్. లాస్ట్ బాల్ ఫుల్ టాస్ వేసిండు, గట్టిగా ఉతికిండు, 4 పోయింది.
కన్నయ్య 6 బాల్ అయితే 3 బాల్ 4లో ఇచ్చిండు. నిరాశపడ్డాడు కెప్టెన్. ఏం కాదు, నెక్స్ట్ ఓవర్లో వికెట్ ఇవ్వచ్చు. మన మహేష్ అయితే 6 బాల్లకు 12 కొట్టిండు. 200 స్ట్రైక్ రేట్ తోటి అయితే బ్యాటింగ్లో ఉన్నాడు. సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చిండు అఖిల్. చక్కగా ట్రై చేసిండు, బ్యాట్కి అయితే అంటింది. ఇక మన కన్నయ్య చిన్న కన్నయ్య అయితే ఒక దగ్గరనే ఫీల్డింగ్ వేస్తున్నారు. వీళ్ళిద్దరు మధ్యలోకి వెళ్ళి 4 పోతుంది అనిపిస్తుంది. మరి చూద్దాం. చక్కటి బాల్ డ్రైవ్ చేసిండు, బట్ నో రన్స్. అటు రన్లు లేవు. వాట్ ఏ బౌల్. మహేష్ బ్యాటింగ్ కోసం చూస్తున్నాడు కానీ సింగిల్ తీతలేడు. ఇది కూడా డ్రైవ్ చేసిండు, బట్ బ్యాట్కి అయితే అంటలేదు. చక్కగా బాల్ తీసిండు, క్యాచ్ పట్టిండు, క్యాచ్ పట్టిండు, అవుట్ అయిండు. 12 runs 1 wicket. లాస్ట్ బాల్ ఆఫ్ ద సెకండ్ ఓవర్. చక్కగా డ్రైవ్ చేసిండు, 6 కొట్టిండు. పాపం 5 బాల్ వస్తే 6 బాల్ 6 ఇచ్చిండు. 2 ఓవర్లు ముగిసేసరికి 18, 1 వికెట్. సో ఇప్పుడు 3వ ఓవర్ అయితే మన నరేష్ వేస్తుండు. మన నరేష్ వర్సెస్ మన మహేష్. చూద్దాం మరి 4లు కొడతారా, అవుట్ అవుతారా, 6లు కొడతారా, నన్నే కొడతారా మరి. బాల్ పట్టి చూద్దాం. వేస్తుండు బాల్ అయితే. చక్కగా డ్రైవ్ చేసిండు కన్నయ్య. క్యాచ్ వట్టి ఉతికిండు, 6 అయింది. నరేష్ చిన్నపిల్లలకి వేసినట్టు మెల్లగా వేసిండు. ఇక మన మహేష్ అయితే గట్టిగా ఉతికి అవతల కొట్టిండు. నరేష్ కొంచెం గట్టిగా అయ్యి ఈసారి అవుట్ అయ్యి. వైడ్ వేసిండు. నరేష్ అయితే మళ్ళీ బాల్ వేస్తుండు. చూసిండు బౌల్ అయిపోయింది. నరేష్ కసి కొద్ది ఉండి వికెట్ అయితే తీసిండు. స్కోర్ 24 కొట్టిరు ఆల్రెడీ. బాగానే కొట్టిరు. హర్షవర్ధన్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ అయితే ఎక్కిండు. మరి చూద్దాం ఏ విధంగా ఉతుకుతాడో. చూస్తే మరి బ్యాట్ అంతా బక్క ఉన్నాడు, మరి కొడతారు కావచ్చు. కవర్ అడ్డి ఒకటి వేస్తుండు, బాల్ వేసిండు, ఉతికిండు, మిస్ అయింది. కీపర్ చేతిలోకి అయింది. బాల్ అయితే వేస్తుండు, గట్టిగా కొట్టిండు, సింగిల్గా దొరికిండు, బ్యాట్ హిట్స్ పెట్టి దొరికిండు. 25 runs ఇప్పటివరకు అయితే. బాల్ వేసిండు, జస్ట్ మిస్ అయిపోయింది, బౌన్స్ అయింది, లేకపోతే బౌల్డ్ అవుతాడు. గట్టి గుర్తుకిడుగా నేను అయింది. మన చిన్న కన్నయ్య అయితే బౌలింగ్ వేస్తుండే ఇప్పుడు. చిన్న కన్నయ్య బౌల్డ్ అయ్యి ఎటు బాల్ దూతలేదు, బాగా దూరం అయింది. ఫస్ట్ బాల్ వైడ్ వేసిండు, ఇప్పుడు నడుచుకుంటూ చేస్తుండు. చూద్దాం. చక్కగా వేసిండు, చక్కగా క్యాచ్ వచ్చింది. కన్నయ్య క్యాచ్ పట్టిండు, క్యాచ్ ట్రై చేసిండు, బట్ మిస్ అయిపోయింది. 4 అయింది. ఈయన బ్యాట్ ఇడిచి పెట్టి ఉరుకు మాత్రం మస్తు ఉరుకుతుండు, జబర్దస్త్. కన్నయ్య మళ్ళీ బాల్ వేసించిన కన్నయ్య గట్టిగా ఉతికిండు. రన్అట్ ఛాన్స్. అరే ఇద్దరు అటే వేరు. బిల్డర్ ఉరుకొచ్చి కొట్టిండు, అవుట్ అయిండు. చిన్న కన్నయ్య ఒక రన్అట్ వికెట్ తీసిండు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అంబర్స్ ఇంకో పర్సన్ రాలేడుగా. ఇప్పుడు చిన్న కన్నయ్య నాకు బౌలింగ్ ఎట్లా ఇస్తారు చూద్దాం. చిన్న వేయిగా చూస్తున్నాం. ఓవర్ వేసి మరి 2 బాల్ అయినాయి, ఇంకా 4 బాల్ వేయాల. చూద్దాం మరి చిన్న కన్నయ్య అవుట్ చేస్తారా. 29 స్కోర్ 6. అయ్యో మిస్ అయిపోయింది. అయ్యో వైడ్ పోయేదాన్ని బట్టి ముట్టించిన. అవతల పడిపోయారు. గట్టి కొట్టే 6 అయింది కానీ అటు రన్లు లేవట. కొంచెం గిటి కొట్టిన అయిపోయింది. ఎక్కడ పడ్డది. ఫ్రెండ్స్ చిన్నగానే బౌలింగ్ మస్తు ఎత్తుండు. 3 బాల్ డాట్ చేసిండు. లాస్ట్ బాల్ వైడ్ వేసిండు మంచిగా కదా. ఎనర్జీ ఎంత పోతుంది ఇక్కడనే. 2 వైడ్లు ఎత్తుండు. 29.
29 స్కోరు. లాస్ట్ బాల్. అది కాదు అంతకుముందు 29. 29 స్కోరు. 6 4 అది వేంది కాదు. 2 బాల్ డాట్ అయిపోయినాయి. 3వ బాల్ డెడ్ బాల్. ఓ వాట్ ఏ బాల్. మొత్తం మెడింగ్ చేసేస్తుండు. ఇంతకుముందు ఇట్లా మెడింగ్ చేసి ఒక వికెట్ తీసి లాస్ట్కి అయితే 6 ఇచ్చిండు. కొట్టిడు. అయ్యో అంటలేదు. ఫ్రెండ్స్ లాస్ట్ బాల్ కదా సింగిల్ తీయాలి, ఎందుకంటే నేను బ్యాటింగ్ పడదామని. ఫ్రెండ్స్ లాస్ట్ ఓవరు స్కోర్ వచ్చేసరికి 37. కన్నయ్య బౌలింగ్ వేస్తుండు. చూద్దాం. 6 కొట్టడే. 6లే మొత్తం. 6 బాల్కి 6 సిక్స్లు కొట్టడే. అయ్యో 6 కొడతారు కూడా సింగిల్ కూడా రాఫాయి. అరే ఇది కూడా మిస్ అయిపోయింది. 6 అయితే ఒకటి కొట్టినా. అరే మిస్ అయిపోయింది. కొద్దిగా మిస్ అయిపోయింది. 6 అయితే కొట్టినా. అయ్యో సరితే 6. 6 సరే 4 ఫ్రెండ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి 47 రన్స్ అయితే కొట్టినాం. 6 ఓవర్స్కు 48 రన్స్. కన్నయ్య టీం వాళ్ళు కొడితే విన్ అన్నట్టు. ఓకేనా. ఇక డ్రింక్స్ బ్రేక్. వాటర్ అయితే తెచ్చుకున్నారు. వాటర్ అయితే తాగుతారు. ఫ్రెండ్స్ కనబడుతున్నది సొప్పగూడు. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్. ఓ నరేష్ గట్టిగా కొట్టాలని ట్రై చేసింది కానీ మిస్ అయిపోయింది. ఈ కీపర్ ఓళ్ళ కీపర్ ఆలన్నట్టు. బ్యాటింగ్ ఓళ్ళు పడితే వాళ్ళే కీపింగ్ చేయాలి ఇక్కడ. ఒక నరేష్ ఒక 6 కొడదామని చూస్తుండు. కొట్టు. ఊపిండు అంటలేదు. మళ్ళీ ట్రై చేసిండు. 2 బాల్ అయితే డాట్ చేసిండు. ఓ డెడ్ బాల్ అయిపోయింది. చలో మహేష్ నరేష్ 6 కొట్టు. అయ్యో ఈ బాల్ కూడా చూస్తే నాట్ వైడ్. నరేష్ 3 బాల్ డాట్ చేసేసరికి కన్నయ్య ఫ్రస్ట్రేషన్ అవుతుండు. నరేష్ 6 కొట్టు. ఫస్ట్ కోరుకోండి నేను. అయ్యో మళ్ళీ అంటలేదు. బాగా ట్రై చేసిండు కానీ బాల్ అయితే అంటలేదు. పాపం నరేష్ నిరాశలు ఉన్నాడు. 4 బాల్ వత్తిండు. నరేష్ ఈ బాల్ అయితే 6 కొట్టడానికి ట్రై చేస్తుండు. ఊపిడు అంటలేదు. బ్యాట్కి అంటలేదు. ఇక 6 ఏం పోయేటట్టుంది. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. వైడ్ బాల్. క్లియర్ వైడ్. కొడితే పోయేది. కొడితే లాస్ట్ బాల్. ఈ బాల్ 6 కూడా చూసిండు. కొట్టిండు కానీ ఏం చేద్దాం, రన్ లేదు. అయ్యో నరేష్ ఏం కాదు పోనీ. ఒక్క ఓవర్ ముగిసేసరికి 0 పరుగులు. నరేష్ 6 బాల్ టెస్ట్ ఆడిండు. ఇక 2వ ఓవర్ స్టార్ట్. బ్యాట్స్మెన్ చూసిండు. కొట్టిడు. అయ్యో నాట్ రన్స్. అటు రన్లు లేవు. కష్టం వృధా అయిపోయింది. 2వ బాల్. ఓ బ్యాట్ కంటింది. నాట్ వైట్. 2వ ఓవర్లో 3వ బాల్. ఓ ఇది కూడా మిస్ అయిపోయింది. హెడ్ షాట్. మొత్తం మీద అయితే 9 బాల్ అయినాయి. ఇప్పటికైతే ఇంకా ఖాతా తెరలేరు. మరి 6 తోటి తెరదామని చూస్తుండు. ఊపిండు. ఇది కూడా అంటలేదు. మొత్తం కన్నయ్య దగ్గరికి అవుతున్నాయి బాల్ అన్నీ. మరి కన్నయ్య అంటే బాగా ఇష్టంగా వచ్చు బాల్కు. 5th బాల్. ఓ ఊపిండు. ఇది కూడా వెనకకే వేయింది. లాస్ట్ బాల్. ఇది కూడా ఊపిండు. వెనక్కే వేయింది. 2 ఓవర్లు ముగిసేసరికి కన్నయ్య టీం 0 పరుగులు. 2 ఓవర్లు మెడిన్ అయితే అయిపోయినాయి. మరి ఇక్కడ బ్యాట్స్మెన్ అయితే మంచిగా ఉన్నారు కానీ ఇక్కడ కన్నయ్యనే బాగా ఫ్రస్ట్రేషన్ అవుతుండు. టీం ఓడిపోతుంది కావచ్చని. టీం కష్టాలు ఉందని నన్ను నంబర్స్ ఎక్కిచ్చిర్రు. మరి నేనే కొడుతున్నా వచ్చుతానో తెలియదు.
2 ఓవర్లు ముగిసేసరికి 0 పరుగులు అని. అయ్యో నాకు కూడా ఎదుగుపోయింది. వైడా వైడా నాట్ వైడా అన్నయ్య నాకు నీ నమ్మకం ఉంచి బ్యాటింగ్ ఎక్కించిండు. మరి ఏమవుతుందో కొట్టుకున్నా 6 కొట్టినా 6 పరుగులతో ఖాతా అయితే తెరిచినాం. ఫస్ట్ ఖాతా తెరిచింది. బ్యాట్ బరాబర్ లేదు. ఫ్రెండ్స్ 3 ఓవర్లు ముగిసేసరికి 7 పరుగులు. ఇంకా 40 కొట్టాలా. 3 ఓవర్ల 18 బాలకు 41 కొట్టాలా. ఫ్రెండ్స్ లాస్ట్ బాల్ అయితే 6 అన్న కొట్టి ఫ్రెండ్స్ నేనైతే ఇంజూరీ దిగిన. కన్నయ్య ఎక్కిండు. 12 బాళ్ళకు 33 కొట్టాలా. అంటే తిరుగు అంటలేదు. అయిపోయి ఒక బాల్ అయిపోయి. ఇక చిన్న కన్నయ్యకు బ్యాటింగ్ వచ్చినట్టు లేదు. చూస్తుండు. వైట్ బాల్ మొత్తం మీద వైలు ఎత్తుండు. ఉతికిండు. 6 కొట్టిండు. మొత్తం మీద అయితే స్కోర్ 19. ఇంకా జస్ట్ 27 కొడితే విన్ను. ఫ్రెండ్స్ మళ్ళా 3 బాల్ పట్టిన తర్వాత ఆయన ఇంజూరీ దిగిండు. ఇప్పుడు నేను ఎక్కిన. మొత్తం అయితే ఇంకా 19 రన్లు స్కోర్ ఇప్పటికి. ఏమైంది? అది బాల్ స్వింగ్ అవుతుంది. మంచిగా అవుతుంది బౌలింగ్ జోరు వస్తుంది కానీ కొట్టుడే కొట్టలేదు. ఎంకమ్మా గట్టిగా ఎంత గట్టి కూడా చూస్తుంది. మొత్తం డెడ్ అయిపోయి. కన్నయ్య బ్యాటింగ్ అయితే లాస్ట్ 1 ఓవర్ ఉంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇంజూరీ దిగుతున్నా. చిన్నకన్నయ్య ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఇంజూరీ దిగిన. చిన్న కన్నయ్య ఎక్కిండు. కన్నయ్య చేతిలో అస్త్రం ఉంది. 5 6 కొడితే విన్ అవుతుంది. అయ్యో ఈ బాల్ కూడా మిస్ అయిపోయింది. ఇలా వాస్తు మంచి లేదు. అన్ని వెనకకి అవుతున్నాయి ఈ బాల్ అన్ని. సో 19 పరుగులు లాస్ట్ ఓవర్ ఇది. 5 బాళ్ళకు 29 కొట్టాలా. 5 బాళ్ళకు 5 6 కొడితే విన్ అవుతుంది. ఊపిండు కన్నయ్య. ఒక 6 కొట్టిండు. ఒక 6 పోయింది. కన్నయ్య ఇంకా 4 6లు కొడితే విన్ అవుతుంది. స్కోర్ 25. 4 బాళ్ళకు 4 6లు కొడితే విన్ను. అరే మిస్ అయిపోయింది. కీపర్ కొడుతుండవు బ్యాట్ బట్టి. ఇది ఎక్కడిది మ్యాచ్ ఆయన. లాస్ట్ 3 బాళ్ళు ఉన్నాయి. మరి 3 బాళ్ళల్లో 2 6లు కొడతారా. బ్యాటింగ్ చిన్న బ్యాటింగ్ అవుతుంది. అయ్యో అటు బయట ఇలా ఆడుకుంటారు. వాడు ఆడుకుంటారు. కొట్టరే నన్ను కొడుతున్నదే. 2 బాళ్ళకు 21 కొట్టాలా. వైడ్ వేసిండు. నన్నే కొడుతున్నది. అన్నయ్య కబడ్డీ కాదు ఇది క్రికెట్. లాస్ట్ 2 బాల్స్. మళ్ళీ వైడ్ వేసిండు. 2 బాల్స్ చక్కగా ఎత్తి ఇంటికి వచ్చు అంటే. లాస్ట్ 2 బాల్స్ ఉన్నాయి. సో చేజింగ్లో అయితే కన్నయ్య టీం విఫలమైంది. అందరు మొత్తం టెస్ట్ ఆడిర్రు. లాస్ట్ 2 బాల్స్లో ఒక 6 అనే కొడదామని చూస్తున్నారు కన్నయ్య. కనీసం ఊపిండు. బోల్డ్ అయిండు. సో ఫైనల్గా అయితే లాస్ట్ బాల్ మొత్తం మీద 1 వికెట్ తీసిర్రు. ఆడవాడు. సో ఓవర్లు సమాప్తం. సో విన్ వచ్చేసరికి సన్నీ టీం. కన్నయ్య ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ మ్యాచ్.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి మహేష్ 3-4 4 కొట్టిండు. కంగ్రాచులేషన్స్. మాదే విన్ను, గెలుపు మాదే. చిన్నకనే ఆడిండు అంటే ఆడిండు, బ్యాటింగ్ రాలే, బౌలింగ్ అయితే వచ్చింది, ఒక రన్అట్ చేసిండు. ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన 6 overs మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్నీ టీం 47 runs కొట్టిరు. నెక్స్ట్ కన్నయ్య టీం 25 runs కొట్టిరు. సో 22 runs తేడాతో అయితే సన్నీ టీం గెలిచింది. సో మా దగ్గర అయితే ఇట్లా ఇంజూరీ దిగడము, 3 బాళ్ళకి ఇంజూరీ దిగడము, ఇట్లా పల్లెటూరులో కొత్త కొత్త రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ ప్రకారం మేమైతే ఆడినాం. మధ్యలో ఒకటి దాటితే 4, ఇటువంటి చిన్న చిన్న రూల్స్ అయితే ఉంటాయి. మళ్ళీ మధ్యలో మాకు అటు మన సొప్పగూడు, ఇటు నువ్వుల కట్టలు ఇవన్నీ ఉన్నాయి. ఇటు వెనుక కంకులు ఉన్నాయి, ఇటు కుండలు ఉన్నాయి. సో మంచిగా సాయంత్రం క్లైమేట్లో అయితే మా కన్నయ్య వాళ్ళు రోజు ఇక్కడ ఆడతారు. సో నాకు వీలైనప్పుడల్లా అయితే ఒక మ్యాచ్ అయితే వీడియో షూట్ చేస్తున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. బాయ్ బాయ్.